అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హైదరాబాద్లో ఇప్పటికిప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు, ఎంఐఎం పార్టీకి ఎన్ని సీట్లు. దాదాపు హైదరాబాద్ పరిధిలో 300 సీట్లు ఉన్నాయి. 150 ఉన్నటువంటి సీట్లను కాస్త ఇంకా 150 సీట్లను పెంచిర్రు. దాదాపు ఒక 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆ 3 డివిజన్లు ఉన్నాయి. ఆ 3 డివిజన్లో ఒక డివిజన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 సీట్లు. తర్వాత సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 సీట్లు. తర్వాత ఎంఎంసి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 సీట్లు. దాదాపు ఈ 300 సీట్లలో బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని, ఎంఐఎంకి ఎన్ని అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు హైదరాబాద్లో 2023 అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలవలే. తర్వాత ఉప ఎన్నికలు వచ్చినటువంటి టైంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిండు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు నవీన్ యాదవ్ గెలిచిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత హైదరాబాద్లో ఊపు అందుకుంటున్నది. మరి రేవంత్ రెడ్డి పైన హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలు పాజిటివ్ ఉన్నారా, నెగిటివ్ ఉన్నారా? దాదాపు 3 డివిజన్లలో ఏ డివిజన్లో ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఏం కథ, ఈ 100 సీట్లలో కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, ఏం కథ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. మరి కేసీఆర్ గ్రాఫ్ పెరిగిందా, తగ్గిందా? కేసీఆర్ గ్రాఫ్ యథావిధిగా ఉందా, ఏమైనా తగ్గేటటువంటి కార్యక్రమం కనబడ్డదా? కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏమన్నా పెరిగిందా, లేకపోతే డౌన్ అయిందా? ఇప్పుడు సాధారణంగా అధికార పార్టీ రేవంత్ రెడ్డి ఎంత కాదన్నా కూడా ఒక 150 నుండి 160 సీట్లు రావాలని చెప్పి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు. మరి 150 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి అనుకూలమైనటువంటి ఓట్లు, అనుకూలమైనటువంటి సీట్లు రావచ్చా? హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది, ఏం కథ అనేది చాలా డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే ఫస్ట్ జిహెచ్ఎంసీకి సంబంధించి మనం మాట్లాడుకుందాం. దాదాపు హైదరాబాద్లో 300 సీట్లు ఉన్నాయి. దాంట్లో జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దగ్గర 100 సీట్లు ఉంటాయి. ఈ 100 సీట్లు ఉంటే ఒకవేళ విడతల వారికి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు మ్యాక్సిమం విడతల వారికి ఎన్నిక జరుగుతుంది. ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత, ఇట్లా 3 విడతల ఎన్నిక జరుగుతుంది అనేది వినబడుతున్న చర్చ. ఫస్ట్ విడతలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతాయట. 100 సీట్లకు ఎలక్షన్స్ జరుగుతాయి. హైదరాబాద్ పరిధిలో 100 సీట్లుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి ఎన్ని, తర్వాత ఎంఐఎంకి ఎన్ని అనేది పిన్ టు పిన్ ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 సీట్లు ఉంటే బీఆర్ఎస్ పార్టీకి దగ్గర 30 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. ఇప్పుడున్నటువంటి ఏదైతే గ్రాఫ్ ఉందో ఆ గ్రాఫ్ ప్రకారం ఇప్పటికిప్పుడు అంటే ఈ నెలలో గనక ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే, హైదరాబాద్లో ఎన్నిక పెడితే ఇప్పటికిప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీకి 30 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. భారతీయ జనతా పార్టీకి దగ్గర 23 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట జిహెచ్ఎంసీ ఎన్నికలలో. ఇప్పటికిప్పుడు ఎన్నిక వస్తే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీఆర్ఎస్కి 30 సీట్లు, బీజేపీకి 23, కాంగ్రెస్ పార్టీకి 27 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. ఎంఐఎంకి సుమారు ఒక 20 సీట్లు, దగ్గర 100 సీట్లు. ఇది మొత్తం గ్రాఫ్. బీఆర్ఎస్ పార్టీకి 30, కాంగ్రెస్కి 27 అంటే దాదాపు ఒక 3 సీట్ల పైకి బీఆర్ఎస్ పార్టీ కనబడుతున్నది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ గనక గ్రౌండ్ వదిలేసిరనుకో, భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లో గట్టిగా తిరగకపోయింది అనుకో, సో బీజేపీకి మ్యాక్సిమం వస్తే ఒక 19, 18, 17 వరకు వచ్చే అవకాశం ఉండొచ్చు. మిగిలిన అన్నీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక 3 యాడ్ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీకి 1, 2 యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. అది కూడా భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లో బలంగా తిరగకపోతే. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఈ విధంగా గ్రాఫ్ ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. మనం కూడా కొంత గ్రౌండ్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేసినాం.
సో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ గ్రాఫ్ ప్రకారం మాత్రం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ హవా కనబడతా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే ధీటుగా కాంగ్రెస్ పార్టీ కంటే పైన ఒక 4-5 సీట్ల ఎడ్జ్తో బీఆర్ఎస్ పార్టీ కనబడుతున్నది. అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి 27 వస్తే ఒక 3 సీట్ల పైన బీఆర్ఎస్ పార్టీ కనబడుతున్నది. అంటే దాదాపు ఒక 5 సీట్ల కంటే పైన బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు. ఒకవేళ కాంగ్రెస్కి 30 వచ్చినాయి అనుకో, బీఆర్ఎస్కి 35 రావచ్చు, బీజేపీకి తగ్గొచ్చు, ఎంఐఎంకి కూడా తగ్గొచ్చు. ఆ విధమైనటువంటి వ్యవహారం కూడా గ్రాఫ్ ఉండవచ్చు. మొత్తానికి ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అంశం. ఇక తర్వాత సైబరాబాద్కి సంబంధించిన వ్యవహారంలో 100 సీట్లు. ఇక సైబరాబాద్కి సంబంధించిన వ్యవహారంలో 100 సీట్లు. సైబరాబాద్లో బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, ఎంఐఎంకి ఎన్ని వస్తాయి అనేది పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ ఏమో జిహెచ్ఎంసీ అయిపోయింది. ఇప్పుడు సైబరాబాద్కి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 100 సీట్లు ఎన్ని వస్తాయి అనేది మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సైబరాబాద్లో 37 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 37 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 35 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 2 మాత్రమే బీఆర్ఎస్కు ఎక్కువ, ఒక 2-3 తేడాతో బీఆర్ఎస్ పార్టీ కనబడుతున్నది. ఇక కాంగ్రెస్ ఇంకా గ్రాఫ్ డౌన్ అయింది అనుకో, కేసీఆర్ మళ్ళీ ఒక భారీ బహిరంగ సభను మీటింగ్ పెట్టింది అనుకో, కేటీఆర్ గట్టిగా గ్రౌండ్లో తిరిగిండు అనుకో, ఆయంత ఈ 5 కూడా పోయే అవకాశం ఉండొచ్చు. ఈ 5 ఇక్కడ యాడ్ అయ్యే పరిస్థితి ఉండొచ్చు. అంటే బీఆర్ఎస్కి ఒక 42 నుండి 43 స్థానాలు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఈ విధమైన వ్యవహారం కూడా ఉన్నది. తర్వాత భారతీయ జనతా పార్టీ సైబరాబాద్లో సుమారు 20 సీట్లు వచ్చే అవకాశం కనబడుతున్నది. ఎంఐఎంకి 8 సీట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నది. ఇది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడున్న గ్రాఫ్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 37, కాంగ్రెస్కి 35, బీజేపీకి 20, ఎంఐఎం 8. ఈ సైబరాబాద్లో కూడా బీజేపీ ఒకవేళ గ్రౌండ్ వదిలేస్తే, బీజేపీ గ్రౌండ్లో తిరగకపోతే ఈ 20 కాస్త మ్యాక్సిమం ఎంత కాదన్నా కూడా ఒక 15-16 వరకు పరిమితం కావచ్చు. మిగిలినటువంటి అన్నీ కూడా దాదాపు ఒక 3 నుండి 4 బీఆర్ఎస్కి యాడ్ అయితే ఒక 40 దాకా బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ 35కే పరిమితం అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు. కాంగ్రెస్ పైన ఇంకా వ్యతిరేకత వస్తే ముందు సో కాంగ్రెస్కి 32 నుండి 31 మిగిలేటటువంటి అవకాశాలు కూడా బలంగా ఉండొచ్చు. ఇది సైబరాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారం. సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఎన్నికేమో జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరగవచ్చు. రెండో ఎన్నిక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక రెండో ఫేజ్. ఇక మూడో అంశం వచ్చేసి మొత్తం 300 సీట్లు కదా, ఇప్పుడు 200 సీట్లు అయిపోయినాయి. ఇంకో 100 సీట్లు ఏంది మల్కాజ్గిరికి సంబంధించిన వ్యవహారం మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే మల్కాజ్గిరిలో కూడా ఎంఎంసీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 సీట్లు. మరి ఈ 100 సీట్లలో బీఆర్ఎస్కి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, ఎంఐఎంకి ఎన్ని, పిన్ టు పిన్ ఈ అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మల్కాజ్గిరిలో మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ హవా ఎక్కువ ఉంటుంది. మల్కాజ్గిరిలో కొంత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా మల్కాజ్గిరిలో పెరగడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ కాబట్టి, ఎంపీ కాబట్టి ఆయన గ్రాఫ్ యథావిధిగా ఉండొచ్చు. తర్వాత భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీకి ఊపు ఉన్నది మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దగ్గర ఎన్ని బీఆర్ఎస్కి 29 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 48 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్కి మల్కాజ్గిరిలో. తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక 16 సీట్లు మల్కాజ్గిరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంఐఎంకి 7 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మల్కాజ్గిరిలో సీఎం అంటే ఎక్సీఎం కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ ఒకవేళ మల్కాజ్గిరిలో భారీ బహిరంగ సభ పెట్టిందనుకో, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడితే సో కొంత కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి 42 లేదా 38కి పరిమితం అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గితే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ. సో ఓన్లీ మల్కాజ్గిరిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ హవా కనబడుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ హవా ఉంది. సైబరాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కనబడుతున్నది.
సో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరిలో మాత్రమే కొంత ఎడ్జ్ కనబడుతున్నది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా కనబడుతున్న పరిస్థితి. ఇన్ కేస్ మల్కాజ్గిరిలో గనక మళ్ళీ కూల్చివేతలని హైడ్రా డ్రామా ఒకవేళ రేవంత్ రెడ్డి మళ్ళీ తెరపైకి తీసుకొస్తే ఖచ్చితంగా ఈ 48 కాస్త 35, 36కు పరిమితం అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇక్కడ గనక కాంగ్రెస్ 48 నుండి గ్రాఫ్ డౌన్ అయితే ఈ డౌన్ గ్రాఫ్ మొత్తం కూడా బీఆర్ఎస్కి ఫేవర్గా మారవచ్చు మల్కాజ్గిరికి సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలు. సో ఓవరాల్ ఒకసారి మాట్లాడుకుందాం. దాదాపు 300 సీట్లు. ఈ 300 సీట్లలో బీఆర్ఎస్కి ఎంత ఏం కథ అనేది ఫస్ట్ జిహెచ్ఎంసి, తర్వాత సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎంఎంసి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 అంశాలలో మనం డిస్కస్ చేసుకుందాం. దాదాపు 3 కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంశంలో 300 సీట్లు ఉన్నాయి. దీంట్లో బీఆర్ఎస్కి ఎన్ని 300 సీట్లలో, కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, ఎంఐఎంకి ఎన్ని, ఒకసారి మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి దగ్గర దగ్గర ఇప్పటికిప్పుడు ఎన్నిక జరుగుతూ 96 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 110 సీట్లు వచ్చే అవకాశాలు, బీజేపీకి 59, దీంట్లో ఎంఐఎంకి 35. సో ఇది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం. సో హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరిగితే ఈ 3 కార్పొరేషన్లలో, ఒకటి సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, ఈ 3 కార్పొరేషన్లలో దాదాపు 300 సీట్లు ఉంటే బీఆర్ఎస్కి 96 వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్కి 110, బీజేపీకి 59, ఎంఐఎంకి 35. ఇది కొంత వినబడుతున్నటువంటి ఫైనల్ రిజల్ట్. దీంట్లో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వదిలిపెడితే, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మళ్ళీ ఇప్పుడు హైడ్రా అనేటటువంటి దుకాణాన్ని మళ్ళీ తీసుకొచ్చి హైడ్రా మళ్ళీ గిల్చివేతలు కనుక చేస్తే, ఆల్రెడీ హైడ్రా వ్యతిరేకత కాంగ్రెస్ పైన విపరీతంగా ఉన్నది, మామూలుగా కాదు, భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా షాపులు గీపులు అన్ని తీపిచ్చిండు, రేవంత్ రెడ్డి ఇల్లులు కూలగొట్టిండు. ఇప్పుడు మళ్ళీ మూసి అనేటటువంటి పేరుతోటి 15,000 ఇండ్ల గండి పెడుతున్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డికి 110 వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి రేవంత్ రెడ్డి కనుక మళ్ళీ ఏదన్నా పర్ఫార్మెన్స్ చూపిస్తే హైదరాబాద్లో ఈ 110 కాస్త రేవంత్ రెడ్డికి 92 నుండి 95 వరకు జరిగే అవకాశం ఉండవచ్చు. ఈ 110 కాస్త 95కు పరిమితం అవ్వచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి గ్రాఫ్ కనుక ఇప్పుడు మళ్ళీ తగ్గితే ఈ గ్రాఫ్ కాస్త బీఆర్ఎస్ పెరుగుతుంది. అంటే బీఆర్ఎస్కి దగ్గర దగ్గర 115 నుండి 120 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ కేస్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గితే అప్పుడు బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లో తిరగకపోతే బలంగా బీజేపీ పార్టీ కనుక లైట్ తీసుకుంటే, కార్పొరేషన్ ఎన్నిక లైట్ తీసుకుంటే ఈ బీజేపీకి మ్యాక్సిమం 42 నుండి 45 రావచ్చు. మిగిలినటువంటి ఏదైతే సీట్లు ఉంటాయో ఇవి బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా పోవచ్చు. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం 96 నుండి 98 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయి. కాంగ్రెస్కి మాత్రం 110 నుండి 105 సీట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎన్నికల అంశం. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది పిన్ టు పిన్ వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇదే అంశం పైన ఒకసారి మనం కార్తికన్నతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేద్దాం. కార్తికన్న కూడా కొంత గ్రౌండ్ రియాలిటీ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సో కట్టా కార్తిక్ గారు ఆయన కూడా గ్రౌండ్ రియాలిటీ బలంగా నిర్వహించేటటువంటి కార్యక్రమం చేసిండు. మీరు యూట్యూబ్ ఛానల్లో కట్టా కార్తిక్ అని కొడితే ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉంటాయి. సో ఆయనతో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏంది ఏం కథ, హైదరాబాద్ ఎట్లుంటుంది, సైబరాబాద్ ఏంది, మల్కాజ్గిరి ఏంది, ఎందుకు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ హవా ఉంది, మరి మల్కాజ్గిరిలో కూడా హైడ్రా కూల్చివేతలు జరిగినాయి కదా, అక్కడేం ఎఫెక్ట్ పడలేదా, అసలు ఏం జరగబోతున్నది ఏం కథ అనేది ఒకసారి పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. ఆయనతో కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేద్దాం. సో బీఆర్ఎస్కి మాత్రం 96, కాంగ్రెస్కి 110, బీజేపీకి 59, ఎంఐఎం 35, మొత్తం 300 సీట్లు. సో ఒకసారి మాట్లాడదాం కార్తికన్నతో. కార్తికన్న నాతో పాటు ఉన్నారు. కార్తిక నమస్తే అండి. హలో. సో మొత్తానికైతే సైబరాబాద్కి సంబంధించిన వ్యవహారంలో ఒక 2-3 సీట్లు ఏదో తేడా కనబడుతున్నది బీఆర్ఎస్ పార్టీకి. ఒకవేళ కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయితే బీఆర్ఎస్కి మళ్ళీ పెరిగేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఒకటే ఒక సినారియో, కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గితే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది అంతే. హైదరాబాద్లో ఇప్పుడు వాస్తవానికి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం డమాల్, కానీ రేవంత్ రెడ్డి ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కొంత ఊపు అందించిండు కాబట్టి సో చిన్నగా గ్రాఫ్ పెరుగుతూ వస్తున్నది. కార్తిక్ గారు ఉన్నారా అండి లైన్లో? హలో కార్తిక్ అన్న, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కాదు, యాక్చువల్ మీకు గుడ్ నైట్ చెప్పాలి ఇప్పుడు ఈ టైంకి. యా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, మొత్తం 300 సీట్లు.
సో మీ దగ్గర నుండి కూడా నేను కొంత శాంపిల్స్ కలెక్ట్ చేసిన, దాంట్లో మీరు చెప్పినటువంటి ఆ గ్రాఫ్ ని కూడా దీంట్లో యాడ్ చేసే కార్యక్రమం చేసిన. దగ్గర దగ్గర బీఆర్ఎస్ కి మీరు ఇచ్చినటువంటి గ్రాఫ్ 96, కాంగ్రెస్ కి 110, బీజేపీకి 59, ఎంఐఎం కి 35. సో ఎందుకు సైబరాబాద్ లో ఒక 2-3 డిఫరెన్షియేషన్ మాత్రమే ఉంది, బీఆర్ఎస్ కూడా హైదరాబాద్ లో 2-3 డిఫరెన్షియేషన్సే. ఎందుకు అంటే మల్కాజ్గిరి కొంత కాంగ్రెస్ పార్టీ హవా కనబడుతున్నది. ఈ మూడింటికి డిఫరెన్షియేషన్ ఏముండొచ్చు కార్తిక్ అన్న? నిజానికి ఇంకా అఫీషియల్ గా డివిజన్ బౌండరీస్ రావాల్సి ఉంది. ఓకే, డివిజన్ బౌండరీస్ వస్తే గానీ మనకి రియల్ టైం క్లారిటీ రాదు. కానీ ఇప్పుడు రియాలిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో నీకు తెలియంది కాదు, మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తానికి మొత్తం స్థానాన్ని ఒక గోషామహల్ ఎంఐఎం ప్రభావిత స్థానాలు మినహాయిస్తే, గోషామహల్ అనేమో బీజేపీ గెలిచింది, అవును, రాజాసింగ్ గెలిచాడు. తర్వాత ఎంఐఎం స్థానానికి ఎప్పుడు ఎంఐఎం కి ఫిక్స్, ఆ స్థానాలు మినహాయిస్తే మిగతా అంతా కూడా బీఆర్ఎస్ గెలిచింది. అంత యాంటీ ఇన్కన్వెన్సీ ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ అధికారానికి వచ్చే పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ సిటీ వరకు బీఆర్ఎస్ చాలా పెద్ద పెద్ద మెజార్టీతో గెలిచింది. సరే, పార్లమెంట్ ఎన్నికల్లో రాలేదు, అది ఒప్పుకోవాలి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో రాకపోవడానికి కారణం ఏంటంటే, అది దేశంలో రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా ఫైట్, ఇండి కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి కదా, బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ కాదు కదా అని బీఆర్ఎస్ స్కిప్ చేశారు. ఓకే, కాబట్టి బీఆర్ఎస్ కూడా ఆ టైంలో పెద్ద గ్రౌండ్ రియాలిటీలో లేదు, ప్రాక్టికల్ గా వాళ్ళు గెలవాలనేటువంటి ప్రయత్నం పార్లమెంట్ ఎన్నికల టైంలో చేయలేదు. మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిన ఓటని బీజేపీ హైదరాబాద్ పరిధిలో ప్రదేశం గెలిచింది. ఓకే, అంటే అసెంబ్లీ స్థానాలప్పుడేమో కాంగ్రెస్, సారీ అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో బీజేపీ. తర్వాత 2 ఉప ఎన్నికలు వచ్చాయి. 2 ఉప ఎన్నికలు, ఒకటి కంటోన్మెంట్, 2 జూబ్లీస్. ఆ 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగలిగింది. ఎందుకు గెలవగలిగింది అంటే, ఫోకస్డ్గా ఒక ఏరియా మీద ప్రభుత్వం పనిచేసినప్పుడు అక్కడ రిజల్ట్ వస్తుంది. అది నిజం అనుకోవడానికి ఉండదు, అటనుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఉప ఎన్నికని దాదాపుగా బీఆర్ఎస్ గెలిచింది. ఒక ఈటల రాజేంద్ర ఉప ఎన్నిక తప్పించి. మరి రియాలిటీలో పోయినసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవలేదు కదా, సో ఉప ఎన్నికల్ని మనం లీడ్ తీసుకొని ఒక అంచనాకి ఎప్పుడు రాకూడదు. కాకపోతే లోకల్ బాడీ ఎన్నికలు సహజంగా ఎప్పుడైనా అధికార పార్టీకి అడ్వాంటేజ్ గానే ఉంటాయి, ఉండలేదు. కానీ సిటీ ఓటరు కాంగ్రెస్ పార్టీ వైపు అంత మొగ్గుగా లేడు. కారణం ఏంటంటే, హైదరాబాద్ పరిధిలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు, పరిశ్రమలు పట్టుకు రాలేదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగట్లేదు. తర్వాత రియల్ ఎస్టేట్ కూడా బాగా తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, ఉపాధి అవకాశాలు పడిపోయాయి, హైదరాబాద్ ఆదాయం జనరేట్ కావటం లేదు అనేది బాగా ఫీలింగ్ పడింది. మిడిల్ క్లాసు, ఎంప్లాయీస్, యూత్, ఈ సెక్షన్స్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పైగా హైడ్రా ప్లస్ కాకపోగా మైనస్ అయ్యే పరిస్థితి. అంటే సామాన్యుడి ఇంటి మీద హైడ్రా పనిచేసింది. మొదట్లో నాగార్జున కన్వెన్షన్ కూల్చినప్పుడు జనం తప్పట్టు కొట్టారు, కానీ అదే హైడ్రా సామాన్యుడి ఇంటి మీదకి పోయినప్పుడు జనాలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటి ముట్టుకోరు. రేవంత్ రెడ్డి గారు సోదరు ఇంటికి నోటీస్ ఇచ్చారు, ఆ ఇంటిని కూల్చేయలేదు. కానీ సామాన్యుడు ఇంటి మీదకి ఎందుకు వస్తుంది అనేది అది బాగా మైనస్ అయింది. తర్వాత మూతి సరోవరం ప్రాజెక్ట్ పేరుతో గాంధీ విగ్రహం పెడతానని చెప్పేసి ఒక అపార్ట్మెంట్ ని దాదాపు 300 కుటుంబాలను రేపేస్తా అని చెప్పడం అనేది అది బాగా మైనస్ అయింది. మూసీ పరివార ప్రాంతంలో సామాన్యులను ఖాళీ చేపిస్తాను, వాళ్ళంతా ఇలా కాంగ్రెస్ పార్టీకి యాంటీగా ఉన్న పరిస్థితి. ఇలా రకరకాల క్యాలిక్యులేషన్స్ జిహెచ్ఎంసీ పరిధిలో సిటీ ఓటర్, అర్బన్ ఓటర్ కాంగ్రెస్ పార్టీకి యాంటీగా ఉన్నాడు. నెక్స్ట్ సైబరాబాద్. ఎస్, వాస్తవం ఏంటంటే జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి ఇవన్నీ పక్క పక్కన నగరాలు. ఇదంతా ఒకే నగరం. ఒక రకం చెప్పాలంటే హైదరాబాద్ నగరంగా మనం పిలుచుకుంటున్నాం ఇవాళ. మొత్తం హైదరాబాద్ గా కలిసిపోయిన పరిస్థితి. సో ఇటున్న ఓటరే అటుంటాడు, అటున్న ఇటు, అంటే ఇవన్నీ కూడా రకరకాల ప్రభావాలు, కలిసి ప్రభావాలు ఉండేది. కానీ సైబరాబాద్ లో ఎక్కువగా ఉండేది ఎక్కడ, లింగంపల్లి, కూకట్పల్లి, ప్రధానంగా ఈ ఏరియాలన్నీ కూడా, ఈ సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా ఎక్కువగా ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఉంటారు. ఎడ్యుకేటర్స్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా హెడ్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, కొంత కేటీఆర్ ఐటీ డెవలప్ చేస్తాడనేటువంటి పేరు. రెండోది బీజేపీ ప్రో ఇండియన్ కల్చరు, ప్రో హిందుత్వ కల్చరు, ఇవన్నీ కూడా సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా బీజేపీ ఫోకస్డ్ గా పనిచేస్తే కొంత అవకాశాలు ఉన్నాయి. అదే క్రమంలో బీఆర్ఎస్, అందుకనే బీజేపీ
ఇక్కడ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు అదేమి ఇక్కడ అధికారం కాదు కాబట్టి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది కాబట్టి బీఆర్ఎస్ వైపు కొంత, కాంగ్రెస్ సహజ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఒక మేజర్ గా ప్రభావం చూపిస్తారు. కాంగ్రెస్ కి అధికారం ఉంది కాబట్టి సైబరాబాద్ లో ఆ మాత్రం సీట్లు వస్తున్నాయి కానీ ప్రభుత్వం మారే ఎన్నికలు అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఈ మేరకు ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఆ ఫిగర్ కూడా రావడం కష్టం. ఓకే, రియాలిటీలో అధికారం తీసుకోబట్టి రావటం తప్ప. ఓకే, నెక్స్ట్ మల్కాజ్గిరి కొంత కాంగ్రెస్ కి ఫేవర్ ఉంది కదా. ఎస్, మల్కాజ్గిరిలో అర్బన్ ఓటరు రూరల్ ఓటరు కలిసి ఉన్నారు. అక్కడ రూరల్ ఓటర్లు సహజంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఈజీగానే టర్న్ అవుతారు. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ కాంది ఎవరు అంటే అర్బన్ ఓటరు. నువ్వు అనొచ్చు అర్బన్ ఓటర్ కాకపోవటం ఏంది, మరి జూబ్లీహిల్స్ ఎన్నికలు అయ్యారు కదా. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒక ప్రత్యేకమైన పరిస్థితి. బీఆర్ఎస్ క్యాండిడేట్ వీక్ కావటం, కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రెస్ కావటం, కాంగ్రెస్ క్యాండిడేట్ మీద సింపతి ఉండటం, ఆ నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో ఆ ఏరియాలో పనిచేసే వ్యక్తి కావటం, ఇలా రకరకాల క్యాలిక్యులేషన్స్ అక్కడ పనికొచ్చాయి. అవి అన్ని చోట్ల పనికి వస్తాయి అనుకోవడానికి లేదు. అదే ఇక్కడ రూరల్ ఓటర్ ఎక్కువ కాబట్టి మల్కాజ్గిరి వరకు కాంగ్రెస్ ఈజీగానే పీఠాన్ని మేయర్ పీఠాన్ని సాధించుకోగలిగింది. ఒక మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ గా, జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో కలిసి ఏమన్నా మేయర్ పీఠాన్ని సాధించుకోగలిగితే చూడాలి. సైబరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ అధికారిని చెప్పే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఇది కార్తిక్ అన్నకి సంబంధించిన వర్షన్. సో సైబరాబాద్, హైదరాబాద్ రెండు బీఆర్ఎస్, మల్కాజ్గిరి కాంగ్రెస్. సో మల్కాజ్గిరిలో రూరల్ ఓటర్లు అర్బన్ ఓటర్లు ఇద్దరు ఉంటారు కాబట్టి కొంత డిఫరెన్షియేషన్ ఉండొచ్చు అనేది కార్తిక్ అన్న వర్షన్. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే అయితే బీఆర్ఎస్కు 96, కాంగ్రెస్కి 110, బీజేపీకి 59, ఎంఐఎం 35, మొత్తం 300 ఈ ప్రధానంగా కనబడుతున్నటువంటి సీట్లు. అది కూడా 3 మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారం చూసుకున్నప్పుడు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.